తమ రాక వలన మా మందిరం పావనమైంది. కొంతకాలం తమ సేవాభాగ్యం మాకు కలిగించి మా జన్మ చరితార్థం చెయ్యండి. మాకు మనశ్శాంతి ప్రసాదించండి స్వామి. అశాంతికి కారణం? అమ్మా అని నోరారా పిలిచే పసికందుకు నోచుకోలేదు స్వామి. హర హర మహాదేవ్. విచారపడకండి మహారాజా, మీకు సంతాన యోగం ఉంది. ఉన్నదా? నాకు సంతాన యోగం ఉన్నదా? ఉన్నదా స్వామి? ఉన్నది, కానీ నాగదోషం పట్టింది. నాగప్రతిష్ఠ చేస్తే ఆ దోషం నివారణ అవుతుంది. అలాగే చేయిస్తాను స్వామి. మీ నగరిలోని కైలాసనాథుని ఆరాధించు తల్లి, కడుపు పండుతుంది. శీఘ్రమేవ సంతాన ఫల ప్రాప్తిరస్తు. జయ జయ గిరిజారమణ, జయ జయ గిరిజారమణ, జయ జయ శంకర నాగాభరణ, జయ జయ గిరిజారమణ. శంకర నాగాభరణ, జయ జయ గిరిజారమణ. నానోములు ఇంతేనా నేని జన్మములోనా, తల్లిని కానేలేనా, తల్లిని కానేలేనా. లక్ష్మి, ఈ ఆలయ బహిరాంగణంలో ఈశాన్య దిక్కుగా ఒక మామిడి చెట్టు ఉంది. దాని ఫలమును భుజింపు. యశోదాయకమైన సత్సంతాన ప్రాప్తి కలుగుతుంది. శుభమస్తు. కరుణావిలాస, కైలాసవాస, నన్ను కటాక్షించావా? ధన్యురాలను ప్రభు, ధన్యురాలను.
పేరాశతో శివాజ్ఞను ధిక్కరించిన చాలక పూజింపవలసిన మా శిరస్సు మీద కాలు మోపుతావా? నిన్నిప్పుడే కాటు వేస్తాను. క్షమించు నాగేంద్ర, పాపల మీద తీపితో తెలియక అపచారం చేశాను. నేరం తెలిసి చేసినా తెలియక చేసినా పరిహారం చెల్లించక తప్పదు. నీ ప్రాణాలు అర్పించవలసిందే. అలాగే నాగేంద్ర, అలాగే. కానీ నా కడుపు పండని, కట్టుకున్న దైవాన్ని కన్న తండ్రిని చేసిన ఆనందమైనా దక్కని. సరే, పురుడు వెళ్లే నాటికి పుట్టదారిలో వస్తాను, జ్ఞాపకం ఉంచుకో. నాగేంద్ర, అమ్మ నన్న పేరే గాని అచ్చటా ముచ్చటా చూసుకునే అదృష్టం నాకు లేదా? అందుకు 6 నెలలు గడిపిస్తున్నాను. ఆనాటికి సిద్ధంగా ఉండు. నా నోములంతేనా నాగేంద్ర? వరమంతే. బిడ్డలకు ఏ పేరు పెట్టినా మా పేరు చేర్చి పిలుచుకో. అలాగే స్వామి. గడువు జ్ఞాపకం ఉంచుకో. పరమేశ్వర, పాపలారా